హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. ఈ రోజుల్లో సినిమా తీయడం, రిలీజ్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ దాన్ని ప్రజల వద్దకు చేర్చాలంటే ముఖ్యంగా పబ్లిసిటీ చాలా అవసరం. మరి అలాంటి పబ్లిసిటీ చేయడానికి విభిన్న ధోరణిలో వెళ్తున్నారు మేకర్స్. 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా నవంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ చేస్తున్నారు. మరి ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూసర్. ఒక కాస్ట్లీ సాంగ్, దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక సాంగ్ చేస్తున్నారు. కానీ ఆ సాంగ్ మరి సినిమాలో ఉండదట. ఎందుకు అంటే పబ్లిసిటీ కోసం, సినిమా మీద బజ్ పెంచడం కోసం, క్రేజ్ పెంచడం కోసం, కేవలం క్రేజ్ తేవడం కోసం ఒక ₹1,00,00,000 పెట్టి సినిమా పాట చేస్తున్నారంటే పబ్లిసిటీకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎంతో చూడండి. మరి ఇలాంటి ఈ పాటని రేపు రిలీజ్ చేస్తా అంటున్నారు. రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తానంటారు. సినిమా మాత్రం 7వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఒకసారి యూట్యూబ్‌లో చెక్ చేసుకోండి. పాట మాత్రం అదిరిపోతుంది అంటున్నారు. ₹1,00,00,000 ఒక పాట కోసం, ఆ పాట మళ్ళీ సినిమాలో ఉండదంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థాంక్ యూ.